టాలీవుడ్ లో జక్కన్న ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా హిట్ స్ట్రీక్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడో కోలీవుడ్ లో అట్లీ అలానే మెయింటైన్ చేస్తున్నాడు అనమాట. 8 మూవీస్ కి 2 మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్, 6 మూవీస్ కి డైరెక్టర్ గా పనిచేసిన ఆయన బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఆల్ మూవీస్ లిస్ట్ అప్ టు రాకా మూవీ. సో గైస్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు కూడా. దయచేసి నాకు ఒక లైక్ చేసి లాస్ట్ లో నేను ఒక విషయం గురించి మాట్లాడాను, దాని గురించి కామెంట్ చేయండి చాలు. వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు బ్రో, ఇట్స్ మై రిక్వెస్ట్. ఓకేనా, ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి రోబో. ఈ మూవీ 2010 లో రిలీజ్ అయింది. ఈ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. బడ్జెట్ వచ్చేసి 150 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 320 కోట్లు. ఈ మూవీ 2010 లో రిలీజ్ అయింది కాబట్టి ఆరెంజ్ కలెక్షన్స్ ఉన్నాయి, కానీ ఈ టైంలో రిలీజ్ అయింటే బాయ్ కాదు బాస్ కాదు ఎవడు ఆ కలెక్షన్స్ ని రీచ్ అవ్వలేకపోయేంత స్టేజ్ లో ఉండేది. అండ్ ఈ మూవీ వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్. సెకండ్ వచ్చేసి స్నేహితుడు. ఈ మూవీ 2012 లో రిలీజ్ అయింది. డైరెక్టర్ వచ్చేసి శంకర్, అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసి అట్లీ. బడ్జెట్ వచ్చేసి 55 నుంచి 60 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 150 కోట్లు. మూవీ సూపర్ హిట్. నంబర్ 3 రాజారాణి 2013 లో రిలీజ్ అయింది. దీనికి ఫస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. బడ్జెట్ వచ్చేసి 18 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 84 కోట్లు. బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ. నంబర్ 4 పోలీసోడు 2016 లో రిలీజ్ అయింది అండ్ సెకండ్ డైరెక్టింగ్ ఫిల్మ్. బడ్జెట్ వచ్చేసి 75 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 150 నుంచి 156 కోట్లు. సో ఈ మూవీ కూడా బ్లాక్ బస్టరే. ఫిఫ్త్ మూవీ వచ్చేసి అదిరింది. 2017 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 120 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 240 నుంచి 260 కోట్లు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సిక్స్త్ మూవీ వచ్చేసి విజిల్. ఈ మూవీ 2019 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 180 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 285 నుంచి 305 కోట్లు. మూవీ వచ్చేసి సూపర్ హిట్. నెక్స్ట్ మూవీ జవాన్ 2023 లో రిలీజ్ అయింది. బడ్జెట్ వచ్చేసి 300 కోట్లు, కలెక్షన్స్ వచ్చేసి 1160 కోట్లు. బ్లాక్ బస్టర్. అంటే అప్పుడు బాలీవుడ్ కి హిట్లు ఏం లేక మాతో ఒక సినిమాది ఏమని అట్లీని అడిగినారని చెప్పి టాకు. మనకెందుకులే, మూవీస్ లిస్ట్ అయితే చూసుకుందాం. నెక్స్ట్ మూవీ వచ్చేసి మన టాలీవుడ్ తోని మీ అందరికి తెలిసే ఉంటది. ఒక పోస్టర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో ఒక విధ్వంసం క్రియేట్ చేసినారు, అదే రాకా. బడ్జెట్ వచ్చేసి 600 నుంచి 800 కోట్ల దాకా ఉంది ఎస్టిమేషన్. దీనికి కలెక్షన్స్ మాత్రం మీరే కామెంట్ చేయాలి. ఓకేనా, చూద్దాం, తెలుసుకుందాం. సో నేను ఒక నంబర్ గెస్ చేస్తాను, ఆ నంబర్ పెట్టిన వాళ్ళ కామెంట్ అయితే నేను పిన్ చేస్తా. ఇది 2027 లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు, బట్ నాకైతే నమ్మకాలు లేవమ్మా. 2028. ఎనీవేస్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. మీరు ఫన్ ఫ్యాక్ట్ గమనించారా? అట్లీ 8 మూవీస్ తీస్తే అప్కమింగ్ మూవీతో కలిపి 4 మూవీస్ తలపతి విజయ్ తోనే తీసినాడు.